ప్రేక్షకులకు భాద్రపద మాస రాశి ఫలాలు శ్రీ 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 పంచముఖ గాయత్రి శ్రీ శక్తిపీఠం ఆచార్య శ్రీ లక్ష్మీ శ్రీనివాస సూరి అయ్యగారిచే మిథున రాశి విశిష్టత తెలుసుకుందాం. ఓం గణానాం త్వాం గణపతిం అవామహే కవిం కవీనాం రూపమస్తమస్తమహం జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మణానుష్ఠున్నందవేద్రసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం భూర్భువఃస్వః తస్య పితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు లక్ష్మీ శ్రీనివాస శర్మ. ఈ యొక్క భాద్రపద మాసంలో 12 రాసుల వారిలో ఏ రాశి వారికి గ్రహాల యొక్క ఉచ్చస్థితి నీచస్థితి, గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత అని మనం పూర్తిగా కూలంకుషంగా చర్చించుకుందాం. ఈ యొక్క మీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మనము పెద్ద పెద్ద మొత్తంలో యజ్ఞాలు కానీ యాగాలు కానీ ఇలాంటి వాటి పరిష్కారాలకు పోకుండా చక్కగా మీ టీవీ వాళ్ళ ద్వారా మనం గోసేవ ద్వారా మనకు కావలసిన విద్యా సంబంధించి కానీ, ఆరోగ్య సంబంధించి కానీ, విదేశీ ప్రయాణానికి సంబంధించి కానీ, జ్ఞాపక శక్తి పెరగటానికి సంబంధించి కానీ, ఇలాంటి విషయాలలో దాంపత్య జీవితంలో అన్యోన్యత విషయంలో కానీ, కుజదోషానికి సంబంధించిన విషయాల్లో కానీ గోసేవ ద్వారా సింపుల్గా మీ యొక్క పరిష్కార మార్గాన్ని, చాలా తక్కువలో పరిష్కార మార్గాన్ని తెలుపగలుగుతున్నాము మనం మీ టీవీ ప్రేక్షకులకు. ఈ యొక్క గోవు అనగా ఆవు అని మనం చెప్పుకోవచ్చు. ఆవుని మనం తల్లితో సమానంగా పోల్చుకుంటాము. ఇంకొక విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ గోవుని కామధేను అనగా ముక్కోటి దేవతల యొక్క కొలువయుండి నిలువయుండే యొక్క కామదేవుగా కూడా మనం పోల్చుకుంటాము. ఇకపోతే మన విషయానికి వచ్చేసి మన 3వ రాశి అయిన మిథున రాశి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఇవాళ. మిథున రాశికి అధిపతి బుధుడు అని చెప్పుకోవచ్చు. అలానే ఈ యొక్క మిథున రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి అంటే మృగశిర 3, 4 అనొచ్చు. అలానే ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క మృగశిర నక్షత్రానికి బుధుడు అధిపతిగా చెప్పుకోవచ్చు, ఇంద్రుడు అధిపతిగా కూడా చెప్పుకోవచ్చు. అలానే ఆరుద్ర నక్షత్రానికి శివుడు అధిపతిగా మనం చెప్పుకోవచ్చు. అలానే పునర్వసు నక్షత్రం సాక్షాత్తు శ్రీ మహానుభావుడు యొక్క రామచంద్రుడు, శ్రీ సీతారామచంద్రుడు యొక్క పుట్టిన పునర్వసు నక్షత్రంగా మనం చెప్పుకోవచ్చు. ఈ పునర్వసు నక్షత్రానికి చంద్రుడు అధిపతిగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క మిథున రాశి వారి యొక్క గ్రహాల ఉచ్చస్థితి నీచస్థితి చూసుకుంటే, ఈ యొక్క మృగశిర నక్షత్రానికి 3, 4 పాదాలకు అంటే భాద్రపద మాసం అనగా 4/9/2024 నుంచి మృగశిర నక్షత్రానికి బుధుడు అధిపతిగా ఉంటాడు, మాసాధిపతిగా చెప్పొచ్చు. అలానే ఆరుద్ర నక్షత్రానికి గురువు మాసాధిపతి చెప్పొచ్చు. పునర్వసు నక్షత్రానికి చంద్రుడు మాసాధిపతిగా చెప్పవచ్చు. ఈ ముగ్గురు కూడా సాత్విక గ్రహాలు కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి 12 రాశులలో కంటే కూడా అత్యద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క 12 రాశులు ఎవరెవరైతే ఈ యొక్క 12 రాశులలో కూడా అనుకున్న పనులు అనుకున్నప్పుడు అవ్వలేదని బాధపడతారు, వీళ్ళందరికంటే ఈ యొక్క 12 రాశుల్లో మిథున రాశి వారికి ఏ పని అయినా సరే తలచని వెంటనే అవుతుందని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఈ యొక్క మాసంలో బుధుడు, గురుడు, చంద్రుడు ముగ్గురు అధిపతులు కాబట్టి ఈ యొక్క నక్షత్రాలకి ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. ఎంత కష్టమైన పనైనా సరే చాలా తేలికగా అవలేలగా చేసుకుంటూ ముందుకెళ్తారు. అధికార అనుగ్రహం ఉంటుంది. అధికారులతో ఉన్న వాళ్ళందరితోటి కలిసిమెలిసి ఐక్యంగా ఉంటారు. ఈ యొక్క మిథున రాశి వారికి వృషభ రాశి వారి కంటే కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళు లోపల ఎంత ఉన్నప్పటికీ కూడా పైకి ఎట్టి పరిస్థితుల్లో బయటపడకుండా చాలా చక్కగా సమయస్ఫూర్తితోటి వాళ్ళ వ్యవహారాలను ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అలానే ఈ యొక్క మిథున రాశికి గురువు అధిపతి
గురువు స్థానంలో మాసాధిపతి కాబట్టి ఈ గురువు మాసాధిపతి ఉండటం వలన ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలనే తపన కలుగుతుంది. కొన్ని పుణ్యక్షేత్రాలను అనుకోకుండా అనుకోని ఇవి జరగదు అని అనుకున్న పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా ఆ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. సంతాన సౌఖ్యం కలుగుతుంది. ఎవరెవరైతే స్పెక్యులేషన్లో పెట్టుబడులు పెట్టి లాభాలు రావటం లేదు అని చెప్పేసి ఎదురు చూస్తుంటారో వాళ్ళు పూర్తిగా లాభాలను పొందుతారు అని చెప్పొచ్చు. ఈ యొక్క స్వల్ప దోషం అనేది మనం మిథున రాశి వాళ్ళకి చెప్పొచ్చు. ఈ స్వల్ప దోషం ఏంటంటే జన్మకుజుని వల్ల అకారణమైన కోపం వస్తుందన్నమాట. ఈ అకారమైన కోపం రావటం వలన మనం అప్పుడప్పుడు మనతో పనిచేసే వాళ్ళు కానీ మన అధికారులు కానీ వీళ్ళ వల్ల కొంచెం అవమానాలు ఏర్పడాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. ఈ అవసరం దీని గురించి మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం రోజు మీరు విధిగా కందులు నానబెట్టి గోవుకు పెట్టి గోసేవ చేసుకుంటే మీకు ఆ కోపాన్ని తగ్గి ఉండే మార్గం ఉంటుంది. అలానే వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అని చెప్పి మనం మంత్రాన్ని స్మరించుకోవాలి. ఆ మంత్రం కూడా మీకు కష్టం అనుకుంటే ఓం శివపుత్రాయ నమః అని చెప్పి చెప్పుకోవచ్చు. లేదంటే ఓం షణ్ముఖాయ నమః అని కూడా చెప్పుకోవచ్చు. ఓం గణపతి సోదరే నమః అని కూడా చెప్పుకోవచ్చు. ఇలా మీకు ఏదైతే సులభతరమైన మార్గంలో మంత్రం వచ్చో ఆ మంత్రాన్ని మీరు విధిగా బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేస్తే మీ యొక్క కోపానికి సంబంధించిన కొన్ని పరిహార మార్గాలు దొరుకుతాయి. అధికార అనుగ్రహం దొరుకుతుంది. విదేశీ ప్రయత్నాలు కూడా విజయవంతంగా ముందుకెళ్తారు. రాజకీయ నాయకులలో ఏ పదవినైతే ఆశిస్తున్నారో, ఎలాంటి పదవి కోసం చూస్తున్నారో, ఏ పనులు కావాలనుకుంటున్నారో వాళ్ళకు కావలసిన పనులన్నీ కూడా వాళ్ళు చక్కగా సౌమ్యంగా చాకచక్యంగా చేసుకుంటూ ఉంటారు. కుటుంబ సౌఖ్యం, నూతన వస్త్రప్రాప్తి, సంతాన సౌఖ్యం ఇవి కూడా చాలా చక్కగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే మనం చేయాల్సిన పని మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రం చదువుకుంటూ ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలువై ఉన్న ఆరాధిస్తూ సుబ్రహ్మణ్యాష్టకం చదువుకున్న చాలా ఉత్తమమైనది. గోసేవ చేసుకుంటూ ఈ యొక్క పరిష్కార మార్గాన్ని తెలుసుకోవచ్చు. ఈ యొక్క ప్రేక్షకులందరికీ కూడా ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే గోసేవ ద్వారా మనం ఇంకా ముందుకు ఎలాంటి పరిష్కార మార్గాన్నైనా సరే మనం అవలీలగా చాలా త్వరగా మనం విముక్తులు అవ్వాలి అంటే గోసేవను చేసుకోవాలి. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.